ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగడానికి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సమస్యాత్మక నియోజకవర్గాలను గుర్తించింది. ఈ నియోజకవర్గాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించడంతో పాటు ప్రతి పోలింగ్ బూత్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది ఎన్నికల సంఘం. దీంతోపాటు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్ని సమస్యాత్మక ప్రాంతాలుగా పేర్కొంది. వీటితో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, చిత్తూరు జిల్లాలోని పొంగనూరు, పలమనేరు, అన్నమయ్య జిల్లాలోని పీలేరు, రాయచోటి, తంబాళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించింది. గతంలో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు, అల్లర్ల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి. సిపిఎస్సికి సంబంధించినటువంటి బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు భారీగా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించబోతున్నారు. జిల్లా కలెక్టర్లు లేదా ఎన్నికల అధికారులు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. మే 13న జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. మే 13న జరుగుతుండగా ఈ ఎన్నికలు జూన్ 4న ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పూర్తి ఏర్పాట్లు అవుతున్నాయి. రాష్ట్రంలో 29,897 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు సీఈఓ తెలిపారు. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలన్నారు. 14 నియోజకవర్గాల్లో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయాలని కేంద్ర పరిశీలకులు కూడా చెప్పారనే విషయాన్ని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ఆరంభమైపోయేప్పుడే నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉండగా సరిగ్గా 10 రోజుల ముందే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. ఓట్ ఫ్రమ్ హోమ్ ప్రాసెస్ ఈరోజు ఆరంభమైంది. వయోధిక వృద్ధులు ఇంట్లో నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే సర్వీస్ ఓటర్లు కూడా నేటి నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. 85 సంవత్సరాలకు అంతకు మించి వయసుకుల వయోవృద్ధులకి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా ఇంట్లో నుంచే ఓటు వేసే అవకాశాన్ని సీసీ కల్పిస్తోంది. అలాగే 40% అంతకంటే పైగా అంగవైకల్యం గల దివ్యాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. పోలింగ్ సిబ్బంది సదరు ఓటర్ ఇంటి వద్దకు వచ్చి ఓటు వేయించుకుంటారు. నిబంధనలకు అనుగుణంగా ఓ కంపార్ట్మెంటు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తెస్తారు. రహస్యంగానే తమ ఓటు వేయొచ్చు. తమ వయసును నిర్ధారించడానికి 40% మేర అంగవైకల్యం ఉన్నట్టు ధృవీకరణ పత్రాలను పోలింగ్ సిబ్బందికి చూపించాలి. 28,000 మందికి పైగా వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంట్లో నుంచి ఓటు వేయడానికి తమ పేరు నమోదు చేసుకున్నారు. వారంతా ఈ రోజు నుంచే ఓటేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,000 మందికి పైగా సర్వీస్ ఓటర్లు ఉన్నారు. వారందరికీ కూడా ఎలక్ట్రానిక్ బ్యాలెట్లు పంచారు. మొత్తంగా 95,000 మందికి పైగా వయోవృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.